అండి మనం రీసెంట్గా మన యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ స్టార్ట్ చేశాం కదా. సో అందులో మనది లాస్ట్ టాపిక్ ఏంటంటే యాసిడ్ రైన్ గురించి అయింది కదా. సో నెక్స్ట్ అంటే మనకి బేసెస్ గురించి చూద్దామండి. ఇంతవరకు మనం యాసిడ్స్ కోసం చూస్తాం, ఇప్పుడు మనం బేసెస్ కోసం చూస్తాము, నెక్స్ట్ సాల్ట్స్ కోసం చూస్తాము. సో ఇక్కడ మనకి బేసెస్లో సపోజ్ చూడండి, మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని సోప్స్ అని, ఇక్కడ టూత్ పేస్ట్ అని, ఇక్కడ ఈనో అని ఉంది కదా. సోప్ అనుకోండి, సోప్ మనకి దేంతో ప్రిపేర్ అయి ఉంటుందంటే సోప్ అనేది మనకి దేంతో ప్రిపేర్ అయి ఉంటుందంటే అది మనకి దేంతో తయారు చేసి ఉంటుందంటే మనకి బేస్తో తయారై ఉంటుందండి. అండ్ ఇప్పుడు సపోజ్ క్లాత్స్పై మనకి ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఇలాంటి మనకి కొన్ని మరకలు అనేవి ఉంటాయి కదండి. అవన్నీ ఏంటంటే మనకి మన క్లాత్స్ మీద పడిన మరకలు అలాంటివన్నీ కూడా మనకి యాసిడ్స్ అండి. సో వాటిని మనం సాఫ్ట్ చేయడానికి మనకి ఏముంటాయంటే సోప్స్. సో వాటిని మనకి సాఫ్ట్ చేయడానికి ఇక్కడ ఏమొస్తాయంటే మనం సోప్స్ యూజ్ చేస్తాం కదండి మనం క్లోత్స్ని వాష్ చేయడానికి. సో వాటికి ఏంటంటే బేసెస్ అనమాట, అంటే న్యూట్రలైజ్ చేయడానికి, యాసిడ్స్కి మనకి న్యూట్రలైజ్ చేయడానికి బేసెస్ అనేవి వస్తాయి. సో ఈ క్లాత్స్పై పడిన మరకలు మనకి ఎలా పోతున్నాయి అంటే మనం సోప్స్ యూజ్ చేస్తాం కదా, అక్కడ మనకి మరకలు అనేవి యాసిడ్, సోప్ అనేది బేసెస్ అండి, బేస్. ఓకేనా. సపోజ్ చూడండి, లైఫ్ బాయ్, డెటాల్ ఇలాంటి సోప్స్ ఏవైనా సరే మనం యూజ్ చేస్తాం కదండి. సో ఏదైనా సరే యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి అది ఏంటంటే సోప్ అనేది మనకు ఒక బేస్ అనమాట. మన బాడీకి కూడా చాలా యాసిడ్ ఉంటుంది. సో దాన్ని కూడా న్యూట్రలైజ్ చేయడానికి మనకంటూ ఒక సోప్ వాడాలి, అంతేగాని సోప్ లేకుండా స్నానం చేస్తాకండి. సో నెక్స్ట్ ఇప్పుడు టూత్ పేస్ట్ తీసుకున్నాం అనుకోండి, టూత్ పేస్ట్ కూడా ఏంటంటే మనకు ఒక బేస్, మనకి యాడ్ వస్తుంటుంది కదా టూత్ పేస్ట్లో, మీ టూత్ పేస్ట్లో సాల్ట్ ఉందా అని చెప్పి. సాల్ట్ అనేది సెకండ్ అండి, మెయిన్ టూత్ పేస్ట్ అనేది ఏంటంటే మీరు ఒకసారి టేస్ట్ చూసేటప్పుడు, మనం ఆల్రెడీ డైలీ బ్రష్ చేస్తాం కదా, బ్రష్ చేసేటప్పుడు మనకు అది ఎలా ఉంటుందంటే లైక్ బిటర్ ఇన్ టేస్ట్ అనమాట. దాని టేస్ట్ మనకి కొద్దిగా చేదుగా ఉంటుంది కదా. సో అంటే మీకు బేస్ ఆల్రెడీ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చెప్పాను, చేదుగా ఉంటుందని. అంటే ఇప్పుడు ఏమైనా మనం తిన్నామనుకోండి, తినేటప్పుడు మనకి సలైవ ఉంటుంది కదా, ఆ సలైవ ఏం చేస్తుందంటే ఫుడ్తో కలిసి మనకి టీత్ పై ఒక లేయర్ని డిపాజిట్ చేస్తుందండి. అది ఒక లేయర్గా, అది ఎలా అంటే అది లైక్ యాసిడ్ నేచర్ అనమాట. సో ఆ యాసిడ్ని మనం న్యూట్రలైజ్ చేయడానికి మన టీత్కి మనం లైక్ కరోజన్ అని మనం నేర్చుకున్నాం కదా. సో టీత్ పై అది వచ్చి అది ఒక టైప్ ఆఫ్ కరోజన్ అనమాట. సో దాన్ని మనం న్యూట్రలైజ్ చేయడానికి మనం టూత్ పేస్ట్ని యూజ్ చేస్తాం. సో టూత్ పేస్ట్లో మీకు ఏముంటుందంటే బేస్ అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈనో గురించి కూడా తెలుసు కదండి. ఈనో గురించి ఏంటి, మనకి అది ఏం చేస్తుంది, అది 6 సెకండ్స్లో అది మొత్తం స్టమక్లో ఉన్న మొత్తం క్లియర్ చేస్తుంది అని చెప్పి మనం వింటాం కదా. అంటే మనలో ఆల్రెడీ యాసిడ్ ఉంటుంది, ఈనో అనేది ఏంటంటే బేస్ అనమాట. సో ఆ యాసిడ్ని అది న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఈనో అనేది యూస్ అవుతుందండి. ఒక సపోజ్ స్పైసీ ఫుడ్ తింటాము, తిన్నాక కొంత టైంకి మనకి ఏంటి ఉంటుంది, మనకి స్టమక్లో లైక్ బర్నింగ్ సెన్సేషన్ అని లైక్ అలా అనిపిస్తుంది కదండి. సో స్టమక్లో మనకి ఏముంటుందంటే హెచ్సిఎల్ అనేది ఉంటుందన్నమాట. ఆ హెచ్సిఎల్ అనేది మనకి స్టమక్లో అక్కడ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో స్పైసీ ఫుడ్ తిన్నాక ఏం చేస్తుందంటే చాలా యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకి ఏమొస్తుందంటే ఈనో అనేది వస్తుందండి. సో ఈనో అనేది ఏంటంటే ఒక బేస్ అనమాట. అండ్ ఈనోని మనం ఏమని పిలుస్తామంటే ఇంకా యాంట్ యాసిడ్ అని అంటామండి. ఈనోని మనం ఏమని పిలుస్తామంటే యాంట్ యాసిడ్ అని కూడా అంటాము. ఓకేనా. సో నెక్స్ట్ దాంట్లో చూసుకుంటే ఇంకా మనం ఈనో ఒకవేళ లేకపోతే, సో ఓకే ఈనో అనేది బేస్ కదా మ్యామ్, ఈనో లేకపోతే ఏ బేస్ అయినా తినొచ్చు, ఒకవేళ టూత్ పేస్ట్ బేస్ కదా, సోప్ బేస్ కదా, ఇవి తిన్నా ఓకేనా అంటే అలాంటివి తినకూడదు. ఎందుకంటే సోప్లోని మనకి కొన్ని టాక్సిక్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో ఒకవేళ ఈనో లేకపోతే బేకింగ్ పౌడర్ని యూజ్ చేయొచ్చు, ఇలాంటివి కొన్ని యూజ్ చేయొచ్చు, అంతేగాని అన్ని బేసెస్ని మనం యూజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది జస్ట్ బేసెస్ గురించి ఇంట్రడక్షన్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్ అండి. సో ఏంటి కెమికల్ ప్రాపర్టీస్ అంటే, మీరు ఆల్రెడీ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ చూస్తారు కదా, అక్కడ అరిహీనస్ కాన్సెప్ట్ అని చెప్పి ఇక్కడ కూడా అంతే మనకి అరిహీనస్ కాన్సెప్ట్ ఆఫ్ బేస్ అని ఉంటుంది. అంటే అక్కడ మనకి ఏం రిలీజ్ చేసింది యాసిడ్లోని, అరిహీనస్ కాన్సెప్ట్ ఆఫ్ యాసిడ్లో అక్కడ మీకు H+ యాన్స్ని అక్వస్ మీడియంలో అంటే వాటర్ మీడియంలో మనకు అక్కడ రిలీజ్ చేసింది. కానీ ఇక్కడ మనకి ఏం రిలీజ్ చేస్తుందంటే చూడండి, OH- ఉంది కదా, నాకు హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటారు దీన్ని. మనం OH- అయాన్స్ని మనకి ఇక్కడ సబ్స్టెన్స్ అనేది రిలీజ్ చేస్తుంది అక్వస్ మీడియంలో. సో అది మనకి అరిహీనస్ కాన్సెప్ట్ ఆఫ్ బేస్. అది యాసిడ్ అయితే మనకి H+ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది, అది బేస్ అయితే OH- అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సపోజ్ చూడండి, కొన్ని మనకి మెటల్ గురించి తెలుసు కదా, మెటల్ అనేది ఏంటి, ఈజీగా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుందని మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. సో దాన్ని మనం ఎలక్ట్రోపాజిటివ్ అంటామని కూడా నేర్చుకున్నాం. సపోజ్ ఇప్పుడు మనకి సోడియం ఉందనుకోండి, సోడియంకి మీకు ఏంటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ మీకు తెలుసు కదా ఎన్ని ఉంటాయి అనేది, మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ విని ఉంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో మనకి సోడియంలో మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ 1 కదండి. సో సోడియం ఏంటి మనకి అన్స్టేబుల్ అని తెలుసు, మీరు ఈజీగా గుర్తుంచుకోండి. అన్స్టేబుల్, మీకు అన్స్టేబుల్ స్టేబుల్ అనేది గుర్తు లేకపోతే, అన్స్టేబుల్ అంటే లైక్ పాగల్ అంటే పిచ్చి, అదే స్టేబుల్ అంటే నార్మల్ అనమాట. సో సోడియం ఏంటంటే లైక్ పాగల్ అనమాట, అదొక పిచ్చిది అంటే అదొక అన్స్టేబుల్.
సో సోడియంకి అలానే అల్యూమినియం. సో మనకి అక్కడ అన్‌స్టేబుల్ అంటే పాగలని గుర్తుంచుకోండి. స్టేబుల్ అంటే నార్మల్‌గా ఉంటాయి. సో ఇప్పుడు మనకి మెటల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, మెటల్ ఉంది, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. అక్కడ దాని యొక్క స్టోరీ ఏంటంటే ఆక్సిజన్ ఏం చేస్తుందంటే మనకి దొంగతనం చేయాలని చూస్తుంది. దేన్ని దొంగతనం చేయాలని చూస్తుందంటే ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ వైపు చూస్తూ ఉంటుంది. హైడ్రోజన్లో అవుటర్ మోస్ట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, అది దానికోసం అంటే దాన్ని చోరీ చేయడం కోసం ఆక్సిజన్ అనమాట హైడ్రోజన్ వైపు చూస్తూ ఉంటుంది. సో ఆక్సిజన్ అనుకుంటుంది నేను వాటర్లోకి వెళ్ళి హైడ్రోజన్ది 1 ఎలక్ట్రాన్ నేను తీసుకుంటా అని చెప్పి అనుకుంటుంది. సో హైడ్రోజన్ వైపు అలానే చూస్తూ ఉంది. కానీ ఆక్సిజన్కి ఇంకొక సైడ్ ఎవరున్నారండి, ఇంకొక సైడ్ అందరి సైడ్ మనకి ఎవరున్నారు, ఆక్సిజన్కి మెటల్ అనేది ఉంది కదా. సో ఆ మెటల్ ఏం చేస్తుంది, ఏ ఆక్సిజన్ అని చెప్పి ఇలా పిలుస్తుంది. విను అంటుంది. మెటల్ అనేది ఆక్సిజన్కి పిలుస్తుంది. అరే ఆకు, నేను హైడ్రోజన్ చూస్తున్నా కదా అని చెప్పి ఈ ఆక్సిజన్ అనమాట అంటుందండి. అర్థమవుతుందండి స్టోరీ. ఇది ఒక స్టోరీలో గుర్తుంచుకోండి. మీకు ఇలాంటి స్ట్రక్చర్ ఏమైనా గుర్తు లేకపోతే ఒక స్టోరీ అనమాట. ఆక్సిజన్ ఏం చేస్తుంది, దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలని చెప్పి హైడ్రోజన్ నుండి అది చోరీ చేయాలని చెప్పి హైడ్రోజన్ వైపు చూస్తుంది. కానీ ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు మనం చోరీ చేయగలం, ఓన్లీ వాటర్లో ఉన్నప్పుడే కదండి. సో అక్కడ మనకి అది వాటర్లోకి వెళ్ళాలి, ఆక్సిజన్ నుండి హైడ్రోజన్ నుండి ఎలక్ట్రాన్స్ తీసుకోవాలని చెప్పి ఆక్సిజన్ ఏం చేస్తుంది, హైడ్రోజన్నే చూస్తూ ఉంది. అంటే హైడ్రోజన్కి అది అక్కడ లైన్ వేస్తూ ఉందన్నమాట. సో మనకి ఆక్సిజన్ అనేది ఏం చేస్తుందండి, మనకి హైడ్రోజన్కి లైన్ వేస్తుంది కదా. సో కానీ ఈ మెటల్ అనేది ఏం చేస్తుంది, లైక్ ట్రయాంగిల్ స్టోరీ అనమాట. మనకి ఆర్య మూవీ తెలుసు కదండి. ఆర్య మూవీలో అల్లు అర్జున్, అదే మీకు ఆ స్టోరీ తెలుసు కదండి. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ అనేది మనకి హైడ్రోజన్కి లైన్ వేస్తుంటే మెటల్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆక్సిజన్కి లైన్ వేస్తూ ఉంటాడు. సో అక్కడ మనకి మెటల్ ఏం చేస్తుంది, ఆక్సిజన్కి పిలుస్తూ ఉంటుంది. అరే విను, ఒకసారి నేను చెప్పేది విను అంటే ఆక్సిజన్ ఏం చెప్తుంది, అరే వెయిట్ చేయి, నేను ఇక్కడ హైడ్రోజన్ చూస్తున్నా కదా, నాకు హైడ్రోజన్తో కొద్దిగా పని ఉంది, నువ్వు కాసేపు పక్కన ఉండని చెప్పి మెటల్ని అంటుంది అనమాట. ఎవరు అంటున్నారంటే ఆక్సిజన్. సో అయినా సరే మెటల్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ పిలుస్తూనే ఉంది. సరే చెప్పు ఏంటి నీ గోల అని చెప్పి ఆక్సిజన్ అనమాట ఎవరితో అంటుంది, మెటల్తో అంటుంది. అన్నప్పుడు మెటల్ అంటుంది, హైడ్రోజన్ నువ్వు అక్కడ వదిలేసి అలా ఎలా హైడ్రోజన్ వదిలేమని చెప్తుంటే అక్కడ ఆక్సిజన్ ఏముంటుంది, అలా ఎలా నేను వదిలేస్తాను, నేను ఎప్పటి నుంచో హైడ్రోజన్ చూస్తున్నాను, దాని నుండి ఎలక్ట్రాన్స్ని చోరీ చేద్దామని చెప్పి నువ్వు అలా ఎలా వదిలేయమంటావు అని చెప్పి ఆక్సిజన్ అనమాట మెటల్కి అడుగుతుంది. నాకు ఎలక్ట్రాన్స్ చాలా నీడ్, అలా వదలలేనని చెప్పి ఆక్సిజన్ ఎవరితో అంటుందంటే మెటల్తో అంటుంది. మెటల్ అంటుంది, అరే నేను నీకు ఎలక్ట్రాన్స్ ఇస్తాను, అదే అని చెప్పి మెటల్ అంటుంది అనమాట ఆక్సిజన్తో. మెటల్ ఏమంటుంది, ఆక్సిజన్ నేను నీకు ఎలక్ట్రాన్స్ ఇస్తాను, హైడ్రోజన్ వదిలే అంటుంది. అప్పుడు ఆక్సిజన్ ఏముంటుంది, అరే నీకేమైనా పిచ్చా, నువ్వెందుకు ఎలక్ట్రాన్స్ ఇస్తావు, నాకు అవసరం అని చెప్పి నేను దొంగతనం చేద్దాం అనుకుంటే అవి దొంగతనం చేయాల్సినవి, కానీ నువ్వేం చేస్తావు, పిలిచి మరీ ఇస్తానంటున్నావు, నీకేమైనా పిచ్చా అని చెప్పి ఆక్సిజన్ అనమాట మెటల్ని అడుగుతుంది. కానీ మెటల్కి అక్కడ పిచ్చి కాదు, మెటల్ ఏంటంటే ఒక సెల్ఫిష్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఏమైనా ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుంది అనుకోండి, తన ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే దానికి ఏమవుతుంది, నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఇప్పుడు సోడియం ఉంది, సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేయడానికి చూస్తుంది. దేనికోసం చూస్తుందండి, అక్కడ మనకి స్టెబిలిటీ కోసమే కదా. ఈ ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే అక్కడ ఆక్టేట్ అనేది క్లియర్గా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ డూప్లేట్ కంప్లీట్ అయింది, ఆక్టేట్ కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ సోడియం స్టెబిలిటీ అనేది వస్తుంది. సోడియం అనేది ఒక మెటల్ కదా. అంటే ఇక్కడ మెటల్ ఎలా ఆలోచిస్తుంది, తన కోసం తను ఆలోచిస్తుంది, అంతేగాని అక్కడ ఆక్సిజన్కి లైన్ వేద్దామని కాదు. సో తన సెల్ఫిష్ అనమాట, అక్కడ మెటల్ ఫుల్ సెల్ఫిష్గా ఆలోచిస్తుంది. సో మెటల్ ఏం ఆలోచిస్తుందండి, ఎలక్ట్రాన్స్ నేను లూజ్ చేసుకొని స్టేబుల్ అవుదామని చెప్పి ఒక ప్లాన్లోని ఆక్సిజన్కి ఆఫర్ ఇచ్చారు. ఎవరిచ్చారు, మెటల్ అనే పర్సన్ ఆక్సిజన్కి ఆఫర్ ఇచ్చారు. ఎందుకంటే అది ఓన్లీ మెటల్ సెల్ఫిష్ కోసం, మెటల్ యొక్క ప్రాఫిట్ కోసమే. సో ఇదంతా మనకి ఎందులో జరుగుతుందండి, ఓన్లీ వాటర్లో ఉండేటప్పుడే. కానీ ఇదంతా ఎయిర్లో జరగవండి, ఇవన్నీ మనకి వాటర్లో ఉండేటప్పుడే ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ మనకు జరుగుతాయి. ఓకేనా. ఎందుకంటే మనకి ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకోవడానికి మనకి గుడ్ మీడియం ఏంటంటే వాటర్ అనేది ఒక గుడ్ మీడియం అండి. అందుకే మనకి ఇవంతా ఎయిర్లో కానీ ఎక్కడ జరగవు, ఓన్లీ వాటర్లో జరుగుతాయి. ఓకే, ఈ స్టోరీ గుర్తుంది కదండి. ఆక్సిజన్ హైడ్రోజన్కి వేస్తుంది, మెటల్ అనేవాడు ఆక్సిజన్కి లైన్ వేస్తుంటాడు. అది జస్ట్ లైక్ ఒక స్టోరీలా గుర్తుంచుకోండి. సో ఇవన్నీ మనకి ఏమవుతుందండి, వాటర్లోకి వెళ్ళి మెటల్ అనేది ఒక ఎలక్ట్రాన్ని ఆక్సిజన్కి ఇచ్చాక వాటి మధ్య కొంత బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఫామ్ అయ్యాక మీకు ఇక్కడ ఆక్సిజన్కి ఏ ఛార్జ్ వస్తుందండి, మెటల్ అనేది మీకు ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది కాబట్టి ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. మెటల్ అనేది ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది కాబట్టి నెగిటివిటీ తగ్గి మెటల్పై మీకు ఏ ఛార్జ్ వస్తుందంటే పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఆక్సిజన్పై మీకు నెగిటివ్ ఛార్జ్ వస్తుందండి. అండ్ సపోజ్ కొన్ని మీకు మెటల్స్ చూసుకుంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. NaOH, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఏంటి ఉన్నాయి చూస్తారా. NaOH, KOH, COH ట్రైస్ అండ్ అల్యూమినియం అది AlOH త్రైస్ అండి, ఇది Al. సో ఇలా ఇక్కడ ట్వైస్ రాశాను, ఇక్కడ ఎందుకు త్రైస్ రాశానని మీకు ఏమైనా డౌట్ వస్తే చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ మనకి కాల్షియంకి చూడండి, ఇక్కడ మనకి కాల్షియం ఉంది కదండి. కాల్షియంకి ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ అనమాట,
కావాలి. 2 ఎలక్ట్రాన్స్ కావాలి అంటే దానికి అంటే అక్కడ కాల్షియంకి మనకు అక్కడ ఔటర్ మోస్ట్‌లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలండి. ఆ 2 ఎలక్ట్రాన్స్ అంటే ఆ 2 హైడ్రాక్సైడ్ అయాన్స్‌తో ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. సో మనకి దీనికి 2 కావాలి కాబట్టి ఇక్కడ 2 అనేది వస్తుంది. అలానే అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క అటామిక్ నెంబర్ మీకు తెలుసు 13 అని. సో 13 అంటే అక్కడ 2 అని, 8 అని, మనం 3 అని రాసుకుంటాం కదా. సో ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉన్నాయి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకు ఔటర్ మోస్ట్ షెల్‌లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి, 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇది ఏం చేయాలి, 3 ఎలక్ట్రాన్స్‌ని డొనేట్ చేసేస్తుంది ఇక్కడ ఓహెచ్కి కదండి. సో ఇక్కడ మనకి ఇందాక కూడా కాల్షియం కూడా అంతే, కాల్షియం కూడా ఏం చేస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ తనకి ఔటర్ మోస్ట్ షెల్లోని ఉన్నాయి, అవి డొనేట్ చేస్తుంది. సో అలా అండి ఇక్కడ కూడా మనకు అంతే, అల్యూమినియంకి మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఇక్కడ ఔటర్ మోస్ట్ షెల్లో ఉన్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ ఇంకా 5ని గ్యాదర్ చేసే కన్నా 3ని ఇచ్చేయడం బెటర్ కదా. కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ అది కూడా డొనేట్ చేసేస్తుంది ఇక్కడ హైడ్రాక్సైడ్కి. సో 3ని డొనేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్రైస్ అండి, ఓకేనా. సో అలా జస్ట్ ఇది మీకు ఇప్పుడు జస్ట్ ఇవి గుర్తుంచుకోండి. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఇవన్నీ కూడా మనకి అర్హీనియస్ బేసెస్ అండి. కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. ఇవన్నీ ఏంటంటే అర్హీనియస్ బేసెస్. నెక్స్ట్ ఇంతవరకు అర్థమైంది కదండి, ఇది అర్హీనియస్ కాన్సెప్ట్ ఆఫ్ బేస్ గురించి. నెక్స్ట్ ఎసిడిటీ ఆఫ్ బేసెస్ గురించి చూద్దాం. మీరు మొన్న ఎసిడిటీ ఆఫ్ యాసిడ్స్ మీరు మొన్న లాస్ట్ టైం ఎసిడిటీ ఆఫ్ యాసిడ్స్ చూసారు. ఇప్పుడు ఎసిడిటీ ఆఫ్ బేసెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బేస్ అనేది మనకి ఏంటి, ఓహెచ్ మైనస్ కదండి. బేస్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఓహెచ్ మైనస్. అదే యాసిడ్ అయితే హెచ్ ప్లస్. అంటే యాసిడ్లో మీకు హెచ్ ప్లస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి, బేస్లో మీకు ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ అవుతాయండి, ఓకేనా. సో మనకి ఈ రెండింటిని న్యూట్రలైజ్ చేయాలంటే మనకి ఏమవుతుందంటే హెచ్ ప్లస్, ఈ రెండు కలిస్తే మనకి అక్కడ న్యూట్రలైజ్ అవుతుంది. ఆ రెండు కలిసి మనకి ఈ రెండింటిని కలిస్తే మనం న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. అది మనకి షార్ట్స్లో కూడా ఇప్పుడు వస్తాయి. అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, సపోజ్ నేను నాకు ఒక బేసిక్ క్యారెక్టర్ ఉంది అనుకున్నాం. అంటే నా క్యారెక్టర్ ఏంటంటే సపోజ్ బేసిక్ క్యారెక్టర్. సో ఎన్ని యాసిడ్స్ని నేను న్యూట్రలైజ్ చేస్తాను, బేసిక్ ఏం చేయాలి, బేస్ అనేది ఏం చేయాలి, యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయాలి. సో నేను ఎన్ని యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేస్తానో అది నా ఎసిడిటీ ఆఫ్ బేసెస్ అండి, అర్థమైందా. అంటే నాకు ఇప్పుడు ఏ నేచర్ ఉంది, బేసిక్ నేచర్ ఉంది, నేను ఏం చేయాలి, యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయాలి. సో ఎన్ని యాసిడ్స్ని నేను న్యూట్రలైజ్ చేస్తానో అది నా ఎసిడిటీ ఆఫ్ బేస్ అంటారు, అర్థమైందండి. అంటే ఎన్ని హైడ్రాక్సైడ్ అయాన్స్, ఎన్ని ఓహెచ్ మైనస్ అయాన్స్, బేస్ అంటే ఏంటి మనకి ఓహెచ్ మైనస్ అయాన్సే కదా. సో ఎన్ని ఓహెచ్ మైనస్ అయాన్స్ నేను రిలీజ్ చేస్తే అంత ఎసిడిటీ నాకు ఉన్నట్టు అండి. ఎందుకంటే నేను ఎసిడిటీ అంటే అక్కడ అర్థం ఏంటి, ఇక్కడ అంటే ఎసిడిటీ ఆఫ్ బేస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు యాసిడ్ బేస్ అనేది ఏం చేయాలి, యాసిడ్కి న్యూట్రలైజ్ చేయాలి. సో ఎన్ని యాసిడ్స్ని బేస్ అనేది న్యూట్రలైజ్ చేస్తుందో అది దాని తాలూకు ఎసిడిటీ ఆఫ్ బేస్ అండి, ఓకేనా. అంటే ఎన్ని ఓహెచ్ మైనస్ అయాన్స్ రిలీజ్ చేస్తే అంత ఎసిడిటీ ఉన్నట్టు. సపోజ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ మనకి NaOH ఉంది కదా, మనకి వాటర్ మినిమం జరుగుతుంది. వాటర్ కొద్ది
సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చూడండి టాపిక్లోకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఫస్ట్ వన్ ఏంటంటే రియాక్షన్ విత్ మెటల్స్. సో ఇది మీరు ముందు ఒక కాన్సెప్ట్లో చదివారండి. మెటల్ అనేది మనకి బేస్తో కలిసి ఏ ప్రోడక్ట్స్ని ఇస్తుందంటే సాల్ట్ని, హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుందండి. సపోజ్ ఒక మెటల్ని తీసుకోండి, ఒక మెటల్ జింక్ని తీసుకోండి. బేస్ అనేది మనకు ఇక్కడ ఒక బేస్ ఉంది కదా, ఏదో ఒకటి తీసుకోండి, NaOH అని చెప్పి. ఇప్పుడు ఇది మనకి రియాక్ట్ జరిపి ఏం చేస్తుందండి, మనకి ఇక్కడ Na2. నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇది చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇక్కడ రాసాను చూసారా. మెటల్ అనేది ఏంటి, ఒక జింక్ని తీసుకున్నాం, ఒక బేస్ని మీరు ఇక్కడ బ్యాలెన్స్ 2 అనేది పక్కన పెట్టేసండి. బేస్ నేను తీసుకున్నా, అక్కడ NaOHని తీసుకున్నా. అప్పుడు మీకు అక్కడ ఏమి ఇచ్చింది, Na2ZnO2 అంటే ఏంటంటే సోడియం జింకేట్ అంటామండి మనం దాన్ని, సోడియం జింకేట్ అంటాము. అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఇస్తుంది. సో ఈ సోడియం జింకేట్ అనేది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ సాల్ట్ అనమాట. మనకి సాల్ట్ అంటే ఓన్లీ సోడియం క్లోరైడ్ అని అనుకోకండి, చాలా మనకి సాల్ట్స్ ఉంటాయి. సో మనం ఇంట్లో వాడింది ఏంటంటే, మన ఇంట్లో డైలీ మనం యూజ్ చేసింది సోడియం క్లోరైడ్ సాల్ట్ని. సో ఒక మెటల్, ఒక బేస్ కలిపి మీకు అక్కడ ఏమి ఇచ్చిందండి, ఇక్కడ మనకి సోడియం జింకేట్ అనే ఒక సాల్ట్ని ఇచ్చింది అండ్ హైడ్రోజన్ గ్యాస్ని ఇచ్చింది. అండ్ ఇంకొకటి చూడండి, రియాక్షన్ ఇప్పుడు మనకి మెటల్తో రియాక్ట్ అయితే ఏమి ఇచ్చింది బేస్ అనేది. అలానే నెక్స్ట్ ఏంటంటే రియాక్షన్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. మీరు నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఇంతకుముందు మీరు యాసిడ్స్లో చూసారు కదండి, నాన్ మెటాలిక్ యాసిడ్స్ గురించి. మెటాలిక్ ఆక్సైడ్స్ అయితే మీకు ఏం చేసింది, అక్కడ ఎసిడిక్ నేచర్ని కలిగి ఉందని చెప్పుకున్నాం కదా. సో నాన్ మెటాలిక్ అనేది ఏ నేచర్, సో అక్కడే మీకు అది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను కదండి. సో ఇక్కడ సెకండ్ రియాక్షన్ ఏంటంటే, మనకి బేస్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్తో మనకి రియాక్ట్ చెందితే ఏమిస్తాయి. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి మనకి ఏ నేచర్ని కలిగి ఉంటాయండి, ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఇంతకుముందే చెప్పాను మీకు. మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి మనకి ఏ నేచర్ని కలిగి ఉంటాయంటే బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి. గుర్తుంచుకొని, మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి మనకి బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయి, నాన్ మెటాలిక్ అనేవి మనకి ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే బేస్ ప్లస్ నాన్ మెటాలిక్ చూడండి, ఈ రెండు కలిపి మనకి ఏమి ఇస్తున్నాయంటే సాల్ట్ ప్లస్ వాటర్ని ఇచ్చాయి. ఇందాక ఏమి ఇచ్చండి, ఇందాక రియాక్షన్లో మనకి బేస్ అనేది మెటల్తో రియాక్ట్ చెంది మనకి సాల్ట్ని, హైడ్రోజన్ గ్యాస్ని ఇచ్చింది. ఇప్పుడు బేస్ అనేది నాన్ మెటాలిక్ ఆక్సైడ్తో రియాక్ట్ చెంది మనకి ప్రోడక్ట్స్కి ఏమి ఇచ్చింది, సాల్ట్ని, ఇక్కడ వాటర్ని ఇచ్చింది. సో ఇక్కడ మనకి బేస్గా ఒకటి తీసుకోండి, ఇక్కడ చూడండి కాల్షియం హైడ్రాక్సైడ్, ఏదో ఒక బేస్ తీసుకున్నా. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే మీకు తెలుసు కదండి, నాన్ మెటల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ చెంది. ఇక్కడ కార్బన్ అనేది ఒక నాన్ మెటల్, అది ఆక్సిజన్తో కలిపి మీకు ఏమి ఇచ్చింది, కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక నాన్ మెటాలిక్ ఆక్సైడ్, అది దాంతో రియాక్ట్ చెంది మనకి అక్కడ ఏమి ఇచ్చిందండి, CaCO3. అంటే ఇక్కడ కాల్షియం అనేది మనకి ఇక్కడ ఏమైందండి, ఇక్కడ CO2 అనేది OH ప్లేస్లోకి వెళ్ళిపోతుంది, డిస్ప్లేస్మెంట్ అక్కడ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి CaCO3 అనేది మనకి ఇక్కడ వస్తుందండి. అండ్ ఇక్కడ H2O అనేది మనకి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో CaCO3 అంటే ఏంటి, అక్కడ మనకి కాల్షియం కార్బోనేట్ అని మనం మొన్ననే విన్నాం. కాల్షియం కార్బోనేట్ అనేది అది వైట్ కలర్ పీపీటీలో ఉంటుంది. మీకు కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ గురించి చెప్పాను. సో అక్కడ కాల్షియం కార్బోనేట్ ఫామ్ అయింది, అది మనకి వైట్ కలర్ పీపీటీ అంటే ప్రెసిపిటేషన్ అంటే అది మనకి డిజాల్వ్ కాకుండా అక్కడ కనిపిస్తుంటుంది కిందకి. సో అది మనకి వైట్ కలర్ పీపీటీ కనిపిస్తుంది అండ్ వాటర్ కూడా మనకి ఇక్కడ ఫామ్ అవుతుందండి. సో ఇది నాన్ మెటాలిక్ ఆక్సైడ్తో మనకి రియాక్ట్ చెందినప్పుడు. అండ్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ ఇక్కడ అక్కడికి అయిపోయాయండి అవి మన కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఏంటంటే యాసిడ్ యొక్క స్ట్రెంత్ ఏంటి అని ఒక టాపిక్ అండి. సో స్ట్రెంత్ ఆఫ్ ఎన్ యాసిడ్ అంటే ఇందులో మనకి యాసిడ్స్లో ఎలా ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయండి, స్ట్రాంగ్ యాసిడ్ అని, వీక్ యాసిడ్ అని. సో స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఏంటంటే మనకు అది కంప్లీట్గా డిసోసియేట్ అవుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ మీకు స్టైల్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనకి స్ట్రాంగ్ యాసిడ్ అంటే విచ్ డిసోసియేట్స్ కంప్లీట్లీ, అండ్ వీక్ యాసిడ్ ఏంటంటే క్వైట్ ఆపోజిట్ అనమాట స్ట్రాంగ్ యాసిడ్, అది మనకి కాదు. అండ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ సపోజ్ HCl తీసుకున్నాం అనుకోండి, HCl గురించి పక్కన పెట్టండి ప్రెజెంట్. అండ్ ఇంకా మనకి స్ట్రాంగ్ యాసిడ్లో ఏంటంటే సపోజ్ ఇనార్గానిక్ యాసిడ్స్ ఉంటాయండి. ఇనార్గానిక్ యాసిడ్స్లో మనకి మినరల్ యాసిడ్స్, ఇనార్గానిక్, ఆర్గానిక్ 2 యాసిడ్స్ ఉంటాయండి మనకి ఫస్ట్లీ. సో ఆర్గానిక్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆర్గానిక్ గురించి చెప్తాను అండి లైట్గా, ఎందుకంటే మనకి ఇంకా ఇవి 11th క్లాస్ ఇంటర్మీడియట్లో ఇవన్నీ క్లియర్గా ఇంకా అక్కడ డెప్త్గా ఉంటుంది మనకి క్లియర్గా. సో మనకి ఇక్కడ ఆర్గానిక్ యాసిడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటంటే మనకు అందులో కంపల్సరీ మనకి ఏముంటుందంటే కార్బన్ అనేది ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను. HCOOH అనేది ఉంటుంది. ఇదేంటంటే మనకి యాంటీ కుట్టేటప్పుడు మనకి ఈ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే CH3COOH అనేది ఉంటుంది, దాని ఆక్సాలిక్ యాసిడ్ అని అంటే మనకి ఏముంటుందంటే అందులో కార్బన్ అనేది ఉంటుందండి. సో ఆర్గానిక్ యాసిడ్స్ అంటే మనకి అందులో ఏముంటుందంటే కార్బన్ అనేది ఉంటుందండి.
సో ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ CH3COOH అని రాశాను కదా, దేంట్లో ఉంటుందని మనకి టొమాటో ఆక్సాలిక్ యాసిడ్ అని టొమాటోలో ఉంటుందని ముందు నేర్చుకున్నాం కదా ఇంతకు ముందు క్లాసెస్లో. సో అది మనకి టొమాటోలో ఉంటుంది ఆక్సాలిక్ యాసిడ్ అనేది. సో మనకి ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటంటే అందులో కార్బన్ అనే ఎలిమెంట్ మనకు ఉంటుందండి. అండ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఎలాంటివంటే మంచి ఫ్రెండ్షిప్ అనమాట ఆ రెండింటికి. సపోజ్ చూడండి, నేను సపోజ్ మూవీకి వెళ్తా అనుకుంటా, నాతో పాటు ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కూడా నాతో పాటు మూవీకి రావాలని నేను కూడా అనుకుంటాను. ఒకవేళ నేను ఏం చేస్తే తను ఏం చేస్తా అంటే అక్కడ మా ఫ్రెండ్షిప్ అనేది అంత స్ట్రాంగ్ అవుతుంది. అంటే నాకు నచ్చిన యాక్టివిటీస్ తను కూడా చేసిందని, నేను డైలీ యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, అలాంటివి తను కూడా చేసింది అనుకోండి, అప్పుడు నాకు ఎలా ఉంటుంది, మా ఇద్దరికి మంచిగా బాండింగ్ అనేది అంటే ఇంకా మంచిగా ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది కదా. అంతేగాని ఇప్పుడు నేను యోగా మెడిటేషన్ చేసి తను చేయకుండా తను ఎప్పుడో లేచి కొన్ని యాక్టివిటీస్ సింక్ అవ్వలేదు అనుకోండి, అంత బాండింగ్ ఉండదు మా మధ్యలోనే. సపోజ్ ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి కూడా అంతేనండి. కార్బన్ హైడ్రోజన్స్ ఎలా అంటే ఎలక్ట్రాన్స్ అనేవి షేరింగ్ చేసుకుంటాయి అనమాట ఒకదానికొకటి. సో అవి ఎలా ఉంటాయంటే ఆ రెండింటికి మధ్య బాండింగ్ అనేది మంచి ఫ్రెండ్షిప్ అనమాట. ఇదంతా మనం ఎక్కడ చూస్తామంటే కార్బన్ హైడ్రోజన్స్, ఈ ఆర్గానిక్ ఇనార్గానిక్ ఇవన్నీ మనం ఇంటర్లో చూస్తామండి, ఇవన్నీ టోటల్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి అక్కడ మనకి ఇంటర్లో హైడ్రోకార్బన్ అనే కాన్సెప్ట్ ఉంది, అక్కడ మనం క్లియర్గా చెప్పుకుంటాము. సో ఇక్కడ మనకి అర్థమైంది కదండి. ఇక్కడ అంటే ఆర్గానిక్ యాసిడ్స్లో మీకు కార్బన్కి ఇక్కడ మనకి చూసుకుంటే ఆర్గానిక్ యాసిడ్స్ అంటే మీకు ఏముంటాయండి. సో ఆర్గానిక్ యాసిడ్స్ అంటే ఏంటంటే మీకు అందులో కార్బన్ ఉంటుంది. అండ్ అక్కడ ఏంటంటే ఆర్గానిక్ యాసిడ్స్లోని ఉంటాయండి. ఎందుకు వీక్గా ఉంటాయంటే అందులో నుండి అక్కడ H+ యాన్స్ అది రిలీజ్ చేయలేదు. ఎందుకంటే కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అది ఏం చేస్తుందంటే H+ని రిలీజ్ చేయదు కాబట్టి మీకు ఇక్కడ ఏంటి అంటే ఆర్గానిక్ యాసిడ్స్ అన్నీ కూడా చూడండి, వీక్ యాసిడ్ గురించి చెప్తున్నా, స్ట్రాంగ్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సో ఆర్గానిక్ యాసిడ్స్ అన్నీ మనకి ఎలా ఉంటాయంటే వీక్ యాసిడ్గా బిహేవ్ చేస్తాయండి. ఎందుకంటే మనకి అక్కడ కార్బన్కి హైడ్రోజన్కి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల అక్కడ H+ అనేది మీకు అక్కడ అంటే కార్బన్ అనేది దాని నుండి చోరీ చేయడం కానీ అలా చేసుకోదు. సో కార్బన్ హైడ్రోజన్ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగుండడం వల్ల ఆ రెండింటి నేచర్ ఒకటే ఉండడం వల్ల అవి షేరింగ్ నేచర్ వల్ల అవి ఏంటంటే అక్కడ ఆర్గానిక్ యాసిడ్స్ అనేవి ఎలా ఉంటాయంటే చాలా వీక్గా ఉంటాయండి. అంటే ఏంటంటే కార్బన్ అనేది ఇప్పుడు సపోజ్ మనకి బాహుబలి మూవీ తెలుసు కదండి. ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎందుకు వీక్గా ఉంటున్నాయంటే ఆర్గానిక్ యాసిడ్స్ ఎందుకు వీక్ అంటే ఇక్కడ మనకి కార్బన్ అనేది లైక్ కింగ్ అనమాట, బాహుబలి టైప్. అక్కడ దాని బెస్ట్ ఫ్రెండ్ అక్కడ హైడ్రోజన్ కావడం వల్ల దాని నుండి చోరీ చేయలేదు కాబట్టి మనకు అక్కడ వీక్ యాసిడ్ అన్నది. అండ్ స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటంటే ఇనార్గానిక్ యాసిడ్స్ అండి. ఆర్గానిక్ యాసిడ్స్ అన్ని మనకి వీక్ యాసిడ్స్, అది స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి అంటే ఇనార్గానిక్ యాసిడ్స్ అండి. ఓకేనా. సో ఇనార్గానిక్ యాసిడ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్తున్నా. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ H2SO4 అండి, అండ్ HNO3 మేబీ నెక్స్ట్ స్లైడ్లో ఉందేమో చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్లో మనకి ఇక్కడ H2SO4, HNO3, H3PO4, HCl, HBr, HI ఇవన్నీ మనకి ఏంటంటే ఇందులో మనకి కార్బన్ అనేది ఉండదు. ఆర్గానిక్ అంటే మనకు కార్బన్ అనేది ఉంటుంది, ఇనార్గానిక్ అంటే మనకు అందులో కార్బన్ అనేది ఉండదు. సో ఇనార్గానిక్ యాసిడ్స్లో మనకు కార్బన్ అనేది ఉండదు కాబట్టి ఈజీగా మనకు అక్కడ ఎలక్ట్రాన్స్ని అంటే ఇక్కడ సల్ఫర్ అనేది ఈజీగా దాని నుండి ఎలక్ట్రాన్స్ని చోరీ చేయడం అలా అవుతుంది. అదే మనకు ఆర్గానిక్లో అయితే చోరీ చేయడం ఈజీగా అవ్వదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అలాంటిది కాబట్టి. సో ఇవి మనకి స్ట్రాంగ్ యాసిడ్స్ అండి. ఎందుకు స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే H+ యాన్స్ ఈజీగా అక్కడ రిలీజ్ చేస్తుంది కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్స్ అవి. ఓకేనండి. నెక్స్ట్ బేస్ గురించి చూసారు కదా. సో ఇది ఆల్రెడీ చెప్పానని చూడండి, ఆర్గానిక్ యాసిడ్ అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇందాక చెప్పాను కదా, HCOOH, CH3COOH ఇవన్నీ మనకి ఆర్గానిక్ యాసిడ్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇవన్నీ ఇవి మనకి నీడ్ లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి pH వాల్యూ గురించి అండి. చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ pH వాల్యూ ఆఫ్ ఎసిడిక్ అండ్ బేసిక్ సొల్యూషన్ గురించి. సో ఈ pH వాల్యూ అంటే చాలామంది క్లాస్లోని pH వాల్యూ కోసం పీరియాడిక్ టేబుల్స్ కోసం కొంతమంది అడిగారు. సో pH వాల్యూ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ అయితే ఒకవేళ ఎంత స్ట్రాంగ్, వీక్ అయితే ఒకవేళ ఎంత వీక్ అని చెప్పి దానికి ఒక ఎలా అంటే మనం దాన్ని మెజర్మెంట్ చేస్తాము అనేది మనకి pH వాల్యూపై డిపెండ్ అవుతుంది. ఒకవేళ స్ట్రాంగ్ అయితే అది ఎంత స్ట్రాంగ్ ఉంది, వీక్ అయితే అది ఎంత వీక్ అనేది మనం ఒక మెజర్మెంట్ ద్వారా చేస్తాము. ఆ మెజర్మెంట్ ఏంటంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి pH వాల్యూపై డిపెండ్ అవుతుందండి. అంటే pH వాల్యూ ఇంతకన్నా తక్కువ అయితే స్ట్రాంగ్ అని, ఇంతకన్నా ఎక్కువైతే వీక్ అని, స్ట్రాంగ్ వీక్ అలా చెప్తాం మనం. సో pH వాల్యూ కోసం ఒక స్కేల్ కూడా ఉందండి మనకి pH వాల్యూ కోసం ఒక స్కేల్ కూడా ఉందండి. అంటే pH వాల్యూ కోసం ఒక స్కేల్ చెప్పారు ఒక సైంటిస్ట్, సోరెన్సన్ అనే సైంటిస్ట్ మనకు అక్కడ డిరైవ్ చేశారు. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ ఫస్ట్లీ మనకి pH అంటే ఏంటంటే పొటెంట్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ అండి. చూసారు ఇక్కడ pH అంటే మనకి ఇక్కడ ఏంటి అంటే
పొటెంట్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ అంటే అక్కడ ఏంటి అంటే మనకి దట్ హైడ్రోజన్ అయాన్ యొక్క పొటెన్షియల్ ఎంత అని చెప్పి దీని మీనింగ్ అనమాట. హైడ్రోజన్ అయాన్ యొక్క దాని పొటెన్షియల్ ఎంత ఉందని చెప్పేది మనకి pH అనమాట. సో ఇక్కడ మనకి H+ అయాన్స్ మనకి యాసిడ్లో ఎక్కువ ఉంటే దాని యాసిడిక్ క్యారెక్టర్ అనేది ఎక్కువ అని చెప్తాం కదా. అదే మనకి బేస్లో అయితే మనకి ఎలా ఉంటుందండి, H+ అయాన్స్ అనేది మనకి అక్కడ తక్కువగా ఉంటాయి కదా. అండ్ ఇక్కడ మనకి యాసిడ్ బేస్ రెండు ఈక్వల్గా ఉంటే మనం దాన్ని ఏమనుకుంటాం, సాల్ట్ అని చెప్పుకుంటాం కదండి. సో ఇక్కడ మనకి వాటి గురించి చూద్దాం అండి. ఇప్పుడు pH ఉంది ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ ఇక్కడ పక్కన ఉన్న దాని గురించి చూడండి. ఇక్కడ pH = -log H+, ఇక్కడ బేస్ 10 అని చదువుతామండి. మనం కింద 10 రాసాం కదా, అది బేస్ 10 అని చదువుతాము. సో దీని గురించి మీకు తెలియాలంటే జస్ట్ లైక్ నార్మల్గా మ్యాథ్స్ సింపుల్గా చెప్తున్నాను చూడండి. సపోజ్ ఇక్కడ నేను log y బేస్ x = z అని రాశాను. దాని మీనింగ్ ఏంటి అంటే దాని మీనింగ్ చెప్పాలంటే ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ log 8, దీన్ని ఎలా చదువుతామండి మనం, log 8 బేస్ 2 = 3. అంటే దాని మీనింగ్ ఏంటంటే 2కి పవర్లో ఏం చేస్తే మనకి ఇక్కడ 8 వస్తుంది అని దాని క్వశ్చన్ అండి. 2కి పవర్లో ఎంత రాస్తే మనకి 8 వస్తుందండి, 2 2s 4, 4 2s 8. అంటే 2ని 3 టైమ్స్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2 క్యూబ్ చేస్తేనే కదండి 8. అంటే 2కి ఎంత పవర్ చేస్తే మనకి 8 వస్తుంది అని చెప్పేది ఇదండి. సో log 8 బేస్ 2 మీనింగ్ ఏంటి అంటే 2కి పవర్లో ఏం రాస్తే 8 వస్తుంది. సో 2కి పవర్లో ఏం రాస్తే 8 వస్తుందండి, 2³ = 8. సో దీని మీనింగ్ ఇదండి. అండ్ ఇప్పుడు సపోజ్ చూడండి log 100 బేస్ 10 = 2 ఉంది. దీని మీనింగ్ ఏంటి మనకి ఇప్పుడు అంటే 10కి పవర్లో ఎంత రాస్తే మనకి అక్కడ 100 వస్తుంది, అంతే కదండి. ఇందాక మనం 2³ = 8 అని రాస్తాం. ఇప్పుడు మనం 10² = 100 అని కదని రాస్తాం. సో దీని మీనింగ్ ఇది. అలానే దీన్ని కూడా చూడండి. ఇప్పుడు log y బేస్ x = z అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ, ఇలా జస్ట్ ఇలా ఒక సర్కిల్ పెట్టుకోండి, మీకు ఇంకా సింపుల్గా గుర్తుంటుంది మైండ్లో. log అంటే ఇక్కడ x⁻z = y అనే కదండి అర్థం. సో ఇలా మీరు ఈ సర్కిల్ని ఇలా గుర్తుంచుకోండి. సో అది జస్ట్ లాగ్ గురించి అండి. ఇప్పుడు మనకి ఇక్కడ -log H+ బేస్ 10 ఉంది కదా. సో అది దాని గురించి అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి H+, ఇక్కడ చూడండి మనకి పక్కన ఇంకేముంది మనకి, జస్ట్ సెకండ్, ఇక్కడ మనకి ఏముందండి H+ అంటే అక్కడ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక లీటర్ ఎసిడిక్ సొల్యూషన్లో మనకి ఎన్ని H+ అయాన్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయని చెప్తుందండి. ఇదంతా దేని గురించి అండి, H+ బ్రాకెట్లో రాసామంటే అక్కడ దాన్ని ఏమంటామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోనియం అయాన్. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకి ఒక లీటర్ ఆఫ్ ద ఎసిడిక్ సొల్యూషన్లో అంటే ఒక లీటర్ ఎసిడిక్ సొల్యూషన్లో ఎన్ని H+ అయాన్స్ ప్రెజెంట్ అని చెప్తుంది. అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ చెప్తుంది. సో మనకి మ్యాక్సిమం క్వశ్చన్స్లో మనకి H+ వాల్యూ ఇస్తారండి. ఒకవేళ ఇవ్వకపోయినా సరే దాన్ని ఎలా చేయాలని మనం ఫర్దర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇది చూసారు, ఇక్కడ చెప్పాను చూసారండి. ఇది మనకి H+ అంటే ఏంటనేది ఇక్కడ ఆల్రెడీ రాసాము. అంటే ఎన్ని మనకి H+ అయాన్స్ మనకు ప్రెజెంట్ అయి ఉంటాయి ఒక లీటర్ సొల్యూషన్లోని, ఎన్ని మోల్స్ ఆఫ్ H+ అయాన్స్ ఉంటాయని చెప్పేది మనకి అది అక్కడ దాని యొక్క మీనింగ్ H+ అని బ్రాకెట్లో రాస్తే. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. సపోజ్ ఇక్కడ HCl ఉంది కదా, HClకి సపోజ్ నేను ఏం చేశానంటే వాటర్లోకి పంపించినప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందండి, H+గా Cl- అది మనకి రిలీజ్ అవుతుంది కదండి, H+గా Cl-, ఎందుకంటే వాటర్లో ఉన్నప్పుడు క్లోరిన్ అనేది మనకి హైడ్రోజన్ నుండి దాని ఎలక్ట్రాన్స్ని చోరీ చేస్తుంది. సో H+గా మారుతుంది, Cl-గా మారుతుంది, అది మనకి తెలిసిందే. సో అలా మారేటప్పుడు సపోజ్ ఇదంతా ఒక సొల్యూషన్ అనుకుందాం, ఇదంతా ఒక సొల్యూషన్ కదండి, ఎందుకంటే ఇదంతా ఒక సొల్యూషన్ కాబట్టి అదేదో జస్ట్ ఒక 1 లీటర్ సొల్యూషన్ అని అనుకుందాం. సపోజ్ నాకు దీని యొక్క మోల్స్ సపోజ్ HClది నేను టోటల్గా 10⁻⁻⁴ అని అనుకున్నాను. సో 10⁻⁻ అంటే 1 లీటర్లో మీకు ఎన్ని ఉన్నాయంటే 10⁻⁻⁴ ఉన్నాయండి. సో అది దాని యొక్క H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనమాట. అంటే 10⁻- మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ అనమాట ఎందులో ప్రెజెంట్ అయి ఉన్నాయి, మనకి 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో మనకి ప్రెజెంట్ అయి ఉన్నాయి. సో దాని కాన్సన్ట్రేషన్ మనం ఎలా రాస్తామండి, H+ = 10⁻⁻⁴. అర్థమైందండి. సో ఇదంతా ఒక సొల్యూషన్, అదొక ఏదో 1 లీటర్ సొల్యూషన్ అని జస్ట్ అనుకున్నాం. సో అందులో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం మనం, 10⁻⁻⁴ H+ అయాన్స్ రిలీజ్ చేసింది. సో H+ అయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత 1 లీటర్ సొల్యూషన్లో మనకి 10⁻⁻⁴ అనమాట. సో నెక్స్ట్ మనకి pH వాల్యూస్ గురించి చూద్దామండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ మనకి pH ఉంది. pHని మనం ఎలా రాస్తాం ఫార్ములాలో, మనకి -log H+ బేస్ 10 అని రాస్తాం కదా. సో సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, మనం ఇందాక 4 అని తీసుకున్నాం కదండి.
సో ఇందాక మనకి 4 అని వచ్చింది కదండి, ఇందాక మనం జస్ట్ ఇప్పుడే చేసాం కదా, ఇక్కడ -4 అనేది వచ్చింది కదా. సో ఇక్కడ మనకి H+ ప్లేస్లో మనం ఇది రాస్తామండి. అంటే దాన్ని ఎలా రాస్తామంటే, సపోజ్ మనకి ఇందులో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, అప్పుడు మనకి pH వాల్యూ ఎంత వస్తుంది అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి -log అండ్ H+ అంటే ఎంత అండి, మనకి 10⁻⁻4 కదా, అండ్ బేస్ ఎంత ఉంది, మళ్ళీ మనకి 10 ఉంది కదా. సో ఇలా ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫార్ములా గుర్తుంచుకోండి, log x/y. నెక్స్ట్ స్లైడ్లో రాస్తా అండి, దీన్ని ఒకసారి చూడండి, అక్కడ కొద్దిగా స్పేస్ ఉంది. సపోజ్ log x/y ఉంది, బేస్ 10 ఉంది. దీన్ని మనం మ్యాథమెటికల్గా మనం ఎలా రాస్తామంటే ఈ పవర్లో ఉండేది ముందుకు వస్తుందండి, అప్పుడు y log x బేస్ 10 అని రాస్తామండి. సో ఈ పవర్లో ఏముంటే అది మనకి ముందుకు రాసుకుంటాం, అండ్ ఈ log x బేస్ 10 మనం ఇలానే రాస్తామండి. ఓకేనా. సో పవర్లో ఏది ఉంటే దాన్ని ముందుకు తెచ్చేసండి. సో ఇందాక మనకి ఈ ఫార్ములాలు ఇక్కడ మనం వేసుకున్నాం, ఇక్కడ మనం ఏం వేసుకున్నామండి, ఇప్పుడు మనం -log H+ అంటే మనకి ఎంత, ఇప్పుడు జస్ట్ మనం ఎజ్యూమ్ ప్రకారం -10⁻⁻4 వచ్చింది, అండ్ బేస్ 10 ఉంటుంది కదా. సో ఈ -4 ముందుకు వస్తే ఏమవుతుంది, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఈ -4 కూడా ముందుకు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ వస్తుంది. సో 4 అనేది ఉంటుంది కదా, 4 log 10 బేస్ 10. సో మన మ్యాథ్స్ వాళ్ళందరికీ తెలుసు log 10 బేస్ 10 వాల్యూ ఎప్పుడు ఎంత అంటే 1 కదండి. log 2 బేస్ 2 ఇవన్నీ మనకి ఎంత అంటే వాటి వాల్యూస్ మనకి 1. సో ఇలా సేమ్ ఉంటే వాటి వాల్యూ మనకి 1 అండి. సో 4 × 1 ఎంత వచ్చిందండి, మనకి ఇక్కడ 4 వచ్చింది. సో pH వాల్యూ మనకి ఎంత వచ్చినట్టు అండి, 4 వచ్చినట్టు అనమాట. సో ఇలా pH వాల్యూ మనం చూస్తాము. సో pH ఆఫ్ వాటర్ ఎంత ఉంటుంది, pH అంటే న్యూట్రల్ ఎలా ఉంటుంది, యాసిడ్స్కి ఎంత ఉంటుంది, బేసెస్కి ఎంత ఉంటుంది అని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు pH ఆఫ్ నార్మల్గా వాటర్ తీసుకుందామండి. నెక్స్ట్ స్లైడ్లో చూడండి, pH ఆఫ్ వాటర్ది చూద్దాం. సో pH ఆఫ్ వాటర్ చూసినప్పుడు మనకి H2O అక్వస్ మీడియం మనకి ఎలా డివైడ్ అవుతుందండి, H+గా OH- కదా. సో ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ pH ఈక్వల్ టు సపోజ్ చూడండి, ఇక్కడ మనకి ఏమంటున్నానంటే సపోజ్ 10⁻⁻7 H+ అయాన్స్ రిలీజ్ చేసింది అని అనుకోవడం కాదు, అది అంతే అండి. ఇక్కడ H+ అనేది మనకి ఎన్ని మనకి రిలీజ్ చేస్తుంది అంటే 10 అంటే 1 ఒక సొల్యూషన్కి మనకి 1 లీటర్ సొల్యూషన్కి చూడండి, మనకి ఇక్కడ 1 లీటర్ సొల్యూషన్కి H+ అంటే ఏంటి, అక్కడ మనకి 1 లీటర్ సొల్యూషన్కి ఎన్ని H+ రిలీజ్ చేస్తుందో. సో ఇక్కడ మనకి 1 లీటర్ సొల్యూషన్కి ఎన్ని ఇక్కడ రిలీజ్ చేస్తుందంటే వాటర్లో మీకు 10⁻⁻7 అండి. సో మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి pH ఈక్వల్ టు మనకి -log H+ కదండి, బ్రాకెట్లో. సో H+ ప్లేస్లో మనం ఎంత రాయొచ్చు, 10⁻⁻7 కదండి. H+ అనేది దాని యొక్క కాన్సన్ట్రేషన్, సో ఎన్ని రిలీజ్ చేస్తుంది అనేది. సో 10⁻⁻7 అని చెప్పాను కదండి. సో మైనస్లో ఈ ఫార్ములాలో వేస్తాం మనం, H+ అంటే మనకి 10⁻⁻7 కదండి. సో 10⁻⁻7 అండ్ బేస్లో ఏమి ఉండాలి, మళ్ళీ మనకి 10 ఉండాలి. సో ఈ -7 ముందు వస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, అండ్ 7 అనేది ఉంటుంది కదా. సో 7 అనేది ముందుకు ఉంటుంది, అండ్ log 10 బేస్ 10 వాల్యూ మీకు ఎంత అని చెప్పాను, 1. సో 7 1s ఎంత మనకి 7. సో వాటర్ యొక్క pH వాల్యూ ఎంత అండి, మనకి 7. అండ్ pH వాల్యూ మీకు ఎప్పుడైతే 7 వచ్చిందో దాన్ని మనం న్యూట్రల్ అంటామండి. అంటే మిడిల్లో మనకు ఉంటుంది, 7కి తక్కువైతే ఎంత ఉంటుంది, 7కి ఎక్కువైతే ఎంత ఉంటుందని చూద్దాము. సో pH వాల్యూ ఎప్పుడైతే 7 వచ్చిందో దాన్ని మనం న్యూట్రల్ అంటాము. సో మనకి వాటర్ అనేది ఏంటంటే న్యూట్రల్ అంటే మనకి pH వాల్యూ 7 or 7కి దగ్గరలో ఉంటుందండి. ఓకేనా. అండ్ ఇప్పుడు చూడండి, మీకు pH వాల్యూ ఇప్పుడు 7 వచ్చింది, న్యూట్రల్ అని చెప్పాను. సో మనకి ఇప్పుడు న్యూట్రల్ తెలిసింది, అండ్ మనం ఇప్పుడు ఏం చేయాలండి, మనం ఈ స్కేల్ కోసం చెప్తున్నాను కదా, pH స్కేల్ గురించి తెలియాలంటే మనకి మినిమం మ్యాక్సిమం వాల్యూస్ తెలియాలండి. ఇప్పుడు మనకి న్యూట్రల్ వాల్యూ 7 అని తెలుసు, న్యూట్రల్ వాల్యూ 7 అని తెలిసినప్పుడు మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ మనం ఇప్పుడు చూడాలి. సో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ గురించి చూద్దాము. సపోజ్ జస్ట్ సెకండ్. సో ఇది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేస్తానండి. pH మనకి మినిమం ఎంత అయితే మ్యాక్సిమం అయితే ఎంత అవుతుందని మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బై.